ఫర్ ద ఫస్ట్ టైం మన ఓట్లు వృధా కాలేవ్ అని గర్వపడుతుర్రు పిఠాపురం పబ్లిక్ అంతా. కొందరు గెలిచేదాకా ఒక లెక్క, గెలిచినాక ఇంకో లెక్క అన్నట్టే ఉంటారని అంటుంటారు కదా. కానీ కొట్టిపారేయురిగసొంటి మాటలను గెలవక ముందు కంటే గెలిచినాకనే ఎక్కువ కష్టపడుతుండు మన పవన్ సారు. ఆగో అట్లెట్లా అంటారా? సార్కు ఏమంట డిప్యూటీ సీఎం పదవితోని పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి లెక్క ఎక్కువ శాఖలు అప్పజెప్పిర్రు. అవి ఏవి తక్కువ కాకుండా అందులో ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తుండు. ఇక ఇప్పుడు అసలే వానకాలమాయే, చెత్త మోర్లు జయంగా దోమలు ఎక్కువై అడ్డమైన రోగాలు వస్తాయి కదా. అట్లా పబ్లిక్ పానాలు దావకాన్ల పాలు కాకుండా ఏడేడ చెత్త పడేస్తుర్రు. అసలు అంతటా సాపుగుందా లేదా? మోర్లు ఎట్లున్నాయి? చెత్త ఏడికెళ్ళొస్తుంది? ఎవలేస్తుర్రు? అది ఎట్లా సాఫ్ చేయాలి? మళ్ళా ఆ జాగాలలో చెత్త నిండకుండా ఏం చెయ్యాలి? దోమలు, పురుగులు, బూషిలు రాకుండా ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని లిస్ట్ వేపిచ్చి గా పని ఎంత వీలైతే గంత జల్దీ ఒడసగొట్టుమని ఆఫీసర్లకు ఇట్లా మీటింగ్ పెట్టి ఆర్డర్ వేసిండు. ఇన్లేదన్నా తేడా కావాలే అప్పుడు చెప్తా, ఎటుగుడి పర్యావరణం అంతా సాపుగా ఉండాలి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు పవన్ సారు. కడమోళ్ళంతా పాక్కోళ్ళని తిట్టే ప్రోగ్రాంలు పెట్టుకుంటే సార్ మాత్రం ఆయన పని ఆయన చేసుకుంటా దూసుకుపోతుండు గిట్లా. ఇది చూసిన పబ్లిక్ అంతా ఇప్పుడు ఒక ప్రజానాయకుడిని చూస్తున్నాం అని మురిసిపోతుర్రిగా.